హాయ్ అండి. నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్‌లో మళ్ళీ మనం వీక్లీ వ్లాగ్ ఎలా జరిగిందో, ఏమేమి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయో, ఏమేమి కబుర్లు మాట్లాడుకుందామో చూద్దాం. సో, ముందుగా మార్నింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మార్కెట్‌కి వెళ్ళొచ్చాం. సో, మార్కెట్‌కి వెళ్ళొచ్చిన వెంటనే మీరు లాస్ట్ వీక్ గమనించారో లేదో అమెజాన్‌లో ఆఫర్స్ అయితే పెట్టారు. సో, ఆఫర్స్ పెట్టడం వల్ల అన్నీ అమెజాన్‌లో ఆ రోజు కొనడం నాకు సర్దడమే సరిపోయింది వీకెండ్ అంతా. సో, సాటర్డే వరకు వ్లాగ్ అయితే చూసారు. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే నుంచి 1 వీక్ వ్లాగ్. సో, సండే వచ్చేసి ఏమైందంటే ఇలాగ వాడు ఆఫర్ పెట్టడం ఏమో కాదు గానీ, మా ఆయన అలాగా అవి కంటిన్యూ ఆర్డర్ పెట్టడం, నేను సర్దడం అసలు ఎంత ఇరిటేటింగ్‌గా అనిపించిందో. ఆ రోజు నాకు మధ్యాహ్నం 1 గంట వరకు పనైతే అవ్వలేదు. అండ్ అఫ్‌కోర్స్ సండే కాబట్టి కొంచెం అంత డే అంతా స్లోగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు రిలాక్సింగ్ మోడ్‌లో ఉంటారు. మనం అన్నీ సార్ట్ అవుట్ మోడ్‌లో ఉంటాం అనమాట. సో, వాళ్ళకి పాజ్ బటన్, మనకేమో ఫాస్ట్ మోడ్ బటన్ అనమాట. సో, యాక్చువల్‌గా మార్నింగ్ లెగడమే వాళ్ళందరూ లేట్‌గా లెగిస్తారు. మార్కెట్‌కి వెళ్ళొచ్చి ఫిష్ తెచ్చుకున్నాం అనమాట. సో, ఏంటంటే ఓన్లీ సండే మార్కెట్‌లోనే ఫ్రెష్‌గా ఫిష్ పెడతారనమాట. మిగతావన్నీ జస్ట్ నిలవైపోవడమే. సండే మాత్రం తీసుకొస్తారనమాట. సో, ఫ్రెష్‌గా ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఫిష్ అనేది తీసుకున్నాం. దానికన్నా ముందు మా ఆయన ప్రాన్స్ అనేవి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారు. యాక్చువల్‌గా మేము అసలు ఆన్‌లైన్‌లో మాక్సిమం వెజిటబుల్స్ ఇలా నాన్ వెజ్ అయితే అస్సలు పెట్టుకోము. ఎందుకంటే మాకు మార్కెట్ దగ్గరే వాకబుల్‌లోనే. సో, వెళ్ళి వీక్‌కి సరిపడే వెజిటబుల్స్ మాక్సిమం తెచ్చేసుకుంటాం అనమాట. సో, ఇలా ఆఫర్ పెట్టడం వల్ల ఆయన రోజంతా అదే పనిలో ఉన్నారనమాట. సో, అందుకనే ప్రాన్స్ పెట్టాం. ప్రాన్స్ మెగావాడ దగ్గర నుంచి పెట్టాం గానీ, నిజంగా ట్రూగా చెప్పాలంటే వాళ్ళు టూ మచ్ ప్రాసెస్ చేస్తారనమాట ఎక్స్‌పోర్ట్ చేయడానికి. బట్ ఏంటంటే ప్రాన్స్ నమిలితే మీకు ఇంకా దూదిలా ఉందనమాట. అదేదో ప్రాన్స్ తిన్నట్టయితే అనిపించలేదు. నాకైతే అంత వావ్‌గా నీట్‌గా క్లీన్ అది చేసే ఉంది గానీ, అంత ప్రాసెస్ అంత నిలవే తినాల్సిన అవసరం ఏముందండి. మార్కెట్‌లో దగ్గర దొరికితే అక్కడ కొనుక్కోవడం అంతకన్నా నయం వేరేదేం లేదు. ఏదో వాళ్ళు ఆఫర్ పెడుతున్నారని చెప్పి మనం కొనేసుకొని అవి తిని చాలా కష్టం అసల. సో, నేనైతే ప్రాన్స్ ఫ్రై చేశాను. ప్రాన్స్ ఫ్రై, రైస్, రసం అండ్ ఫిష్ ఫ్రై చేశాను. మిగతా ఫిష్ అంతా మొత్తం మ్యారినేట్ అది చేసి కడిగేసి లోపల పెట్టేసాను. తర్వాత మ్యారినేట్ చేస్తాను. సో, మీరు చూసారు కదా, శనగ కూడా ఉంది ఈసారి ఫిష్‌లో. సో, మేమెక్కువ బొచ్చు, వంజరం, నెక్స్ట్ బంగారు పాప, కొరమేను ఇవే ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట. సో, ఈసారి బంగాళాదుంప తీసుకొచ్చాం. ఎందుకంటే కార్ట్‌లో అయిపోయిందనమాట. సో, ఏంటంటే అందులో శనగ కూడా ఉంది. సో, శనగ అది వండే అంత టైం అది లేక, అండ్ మా ఇంట్లో అంత ఇష్టంగా ఎవరు తినరు. తింటే నేనే తినాలి. సో, పనావిడకి వండే అంత అంటే లేట్ అయిపోయింది నేను వండడం. సో, ఆవిడ ఒక బాక్స్‌లో పెట్టిచ్చేసాను. అండ్ ఇది మా వాడు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. సో, డ్రెస్‌లు ఇచ్చేసి ఇప్పుడు చాలా చాలా నచ్చింది. వాడి బర్త్‌డేకి ఆర్డర్ పెట్టుకున్నప్పటి నుంచి అది మాకు బాగా నచ్చిందనమాట. సో, ఎప్పుడైనా మాకు తినాలి అనిపిస్తే కేక్స్, డ్రెస్‌లు ఇచ్చేసి తెచ్చుకుంటున్నాం. సో, నార్మల్ ఫ్లేవర్ కన్నా పిస్తా ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. హ్యాండ్లెస్‌లో పెట్టుకున్నాం. అండ్ మా వాడు చూడండి రోజు వాడు బొమ్మలకి స్నానం చేయిస్తాడనమాట. అయ్యగారు మార్నింగ్ స్నానాలు 1 గంట, 2 గంటలు అలా చేస్తాడు. వాడికి వేడి నీటిలో చేయిస్తాడు, చల్లనీటిలో చేయిస్తాడు, సోప్ పెడతాడు, షాంపూ పెడతాడు. వాడికి వాడు అని పెడతానో లేదో తెలియదు కానీ బొమ్మలు మాత్రం అన్ని ఎక్స్ట్రా పెడతాడనమాట. పెట్టి మరీ చేయిస్తాడు. సో, బేగా చిన్నోడు ఎవరైనా వచ్చేస్తే బాగా ఆడిస్తాడేమో అయ్యగారు. సో, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ వాడికి. ఇంట్లో ఏదైనా ఒక్క బేబీయే ఉంటే, అంటే సెకండ్ బేబీకి పర్లేదు, ఫస్ట్ బేబీతో ఆడుకుని ఇద్దరు అలా ఉంటారు. కానీ ఒక్కళ్ళంటే పాపం ఇంక వాళ్ళకి ఏం తోచుతది. అయితే వాళ్ళ బొమ్మలతో ఆడడం, లేకపోతే ఏదో ఒకటి గెలకడం, ఏదో పని చేయడం. సో, అలా వాడికి అస్సలు తోచట్లేదు. అందుకే అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలోలు, గ్రీన్ పీసోలు అలా ఏదో పని చెప్తాను. కాసేపు చాలా బుద్ధిగా, చాలా చక్కగా, అసలు నాకే ముచ్చటేస్తుంది. ఎంత చక్కగా వినయంగా నా మాట వింటున్నాడు నా కొడుకు. అది ఇది మురిసిపోతాను అనమాట అతగా. సో, అయ్యగారు నీట్‌గా 2, 3 ఒలుస్తాడు. ఇంక తర్వాత అట్లా ఇసరడం, గెంతడం, పరిగెత్తడం, అవి పడడం, ఇవి పడడం చేస్తాడు. సో, కబోర్డ్స్ అనేవి నేను సర్ది చాలా చాలా నాళ్ళైపోయింది. నాకు ఇషాన్‌తోని, పనితోని సరిపోతుంది. వెయిట్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. సో, అస్సలు సర్దలేదనమాట. ఆల్రెడీ మమ్మీ ఎళ్ళే ముందే అన్నీ సర్ది పేపర్స్ అవి వేసి క్లీన్ చేసి వెళ్ళింది. బట్ అన్నీ ఇష్టానుసారం పెట్టేస్తాం కదా, మళ్ళీ ఒలిగిపోవడం వల్ల మళ్ళీ పై ర్యాక్స్ అన్నీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఇలా మామూలు క్లాత్‌తో క్లీన్ చేసుకొని అంత ఎక్కువ ఒలిపియడం అయితే ఏం చేయను. జస్ట్ బాక్సెస్ అటు ఇటు సర్దడం అలా ఉంటదేమో గానీ మెస్సీగా, బట్ వంపడం అయితే చెయ్యం. సో, మళ్ళీ పేపర్స్, షీట్స్ వేసుకొని అప్పుడు డబ్బాలు అవన్నీ అయితే సర్దుకున్నాను. యాక్చువల్లీ మా వాడు మధ్యాహ్నం పడుకున్నప్పుడు నేను ఇలా ఎడిట్ చేయడం, వీడియోస్ చేయడం అవి జనరల్‌గా చేస్తుంటాను. బట్ ఆ రోజు అయ్యగారు అస్సలు పడుకోలేదనమాట. ఎందుకంటే మార్నింగ్ చాలా లేట్‌గా లేసాడు. సో, అందుకని చెప్పి ఇంకా వాడు ఎలాగా పడుకోలేదని సరే ఫైన్ అని చెప్పి ఇంకా నేనైతే ఇవి సర్దడం స్టార్ట్ చేశాను. వాడు సో, కింద ఆడుతున్నాడనమాట. వాడు కూడా నేను ఇలా స్టాండ్ అవి పెట్టుకొని షూట్ చేసుకుంటే, వాడు ఇంకో స్టాండ్ తెచ్చుకొని షూట్ చేస్తాను స్టార్ట్ చేశాడు. సో, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఆడుతున్నారు. ఈలోగా నేను అన్నీ సర్దుతున్నాను అనమాట.
సో ఈ బాక్సెస్ నేను వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నాను, సోలిమో కంపెనీ. సో సెట్ ఆఫ్ లైక్ 16 పీసెస్ వచ్చాయి అన్నమాట. సైజెస్ అన్నీ బిగ్ కంటైనర్స్ టు మీ చాలా స్మాల్ అన్నమాట. సో ఈ కంటైనర్స్ అయితే బాగా యూజ్ అయ్యాయి, ట్రాన్స్పరెంట్ కూడా. సో ఎందులో ఏమున్నాయో అవి అంత తలపీక్కు అసలు. స్టీల్ బాక్సెస్ ఏమవుతాయంటే ఎందులో ఏమున్నాయో తెలీదు. సో వెంటనే తీసుకోవడం చేయడం కొంచెం కష్టం అనమాట. సో ఎక్కువ మరి పప్పులు అవన్నీ కూడా మ్యాక్సిమం వీటిలోనే ఈ కంటైనర్స్లోనే వేసుకుంటున్నాను. సో కంటైనర్స్ చాలా ఈజీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా బాగున్నాయి కంటైనర్స్ అయితే, సోలిమో కంపెనీ వాడివి. అండ్ యాక్చువల్గా నాకు సండే అయితే అస్సలు పని అవ్వదు, ఇలా నాన్ వెజ్ తెచ్చుకోవడం లేట్ అయిపోద్ది, బ్రేక్ఫాస్ట్ లెగడం అన్ని రన్నింగ్ అవి మాయం చేసి రావడం అంతా లేట్ అయిపోద్ది అనమాట. బట్ వేరే వీక్ డేస్ అండ్ ఆఫీస్కి వెళ్ళే రోజు అయితే డే అంతా 9కి నాకు కంప్లీట్ అయిపోద్ది నా పని. మ్యాక్సిమం తర్వాత 10కి మెయిడ్ అలా వచ్చి తన పనంతా చేసుకొని వెళ్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగా ఆమ్లెట్, చపాతీ, మ్యాగీ, నెక్స్ట్ కీరా, క్యారెట్ కంపల్సరీ ఏవో ఒకటి ఉంటాయి అనమాట. సో అవన్నీ చేస్తున్నాం. ఈలోగా మా వాడు అన్బాక్స్ చేస్తున్నాడు అనమాట. వాడికి వాళ్ళ నాన్న బబుల్ గిఫ్ట్ ఇచ్చారు. సో వాడికి ఇలా గిఫ్ట్స్ అన్బాక్స్ చేయడం వల్ల పిల్లలకి ఎంత ఎక్సైట్మెంట్ అవుతుందో. సో చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట. యాక్చువల్గా బబుల్స్ అనేవి బాగున్నాయి, అంటే ఇన్ ద సెన్స్ లైక్ బర్త్డేస్కి వాటికి ఏమైనా చేయాలి, జస్ట్ రోడ్డు మీద జస్ట్ ఆడుకోవాలి, హోలీ ఇలా ఈ టైంలో ఓకే ఫైన్. బట్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఆడుకునే బబుల్స్ అట్లీస్ట్ ఇలా తీసి దాన్ని పెద్దగా ఊదడం, ఇలా ఊదడం ఒక పని ఉండేది. ఇది జస్ట్ అలా గన్ లాగా ఏదో నొక్కడమే కదా. సో అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. బట్ పిల్లలకి ఓకేలేండి, అంత చిన్న ఏజ్ పిల్లలకి కొంచెం బబుల్స్ అలా రావడం ఎగ్జైట్ అనిపిస్తుంది. బట్ మా వాడు ఆ బాటిల్ జస్ట్ 10 minutesలో అవ్వగొట్టేసాడు. కంటిన్యూ ఇంకా నొక్కుతూనే ఉన్నాడు, ఎంత చెప్పినా వెళ్ళలేదన్నమాట అయ్యగారు. బట్ ఇంత చిన్నపిల్లలకి అంత అఫోర్డబుల్ లా నాకు అనిపించిన, అంటే అంత కొనాల్సిన ఇదిలాగా నాకు అనిపించలేదు ఐటమ్. సో అలా కాసేపు ఇద్దరం అయితే ఆడాము. సో ఆడాం కానీ తర్వాత నాకు సర్దడానికి సరదా తీరింది అనమాట. ఎందుకంటే మొత్తం కిందంతా స్పిల్ చేస్తారు కదా, అది సర్ఫ్ వాటర్ కదా, మొత్తం క్లీన్ చేసేసరికి 4-5 సార్లు క్లీన్ చేశాను. ఎందుకంటే బంక అంటుకుంటారు కదా. అండ్ ఇలాగా వీకెండ్ రోజు ఇలా రైడ్కి వెళ్ళాము. రైడ్కి వెళ్ళినప్పుడు కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాం. సో రోడ్డు మీద ఇలా కనపడ్డాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసి ఉన్నాయి కదా, అసలు చాలా 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 బాగున్నాయి అనమాట. సో హ్యాండ్ క్రాఫ్ట్ అలాగా ఉన్నవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అవి పెట్టడానికి, వెల్లుల్లిపాయలు పెట్టుకోవడానికి ఇలా తీసుకుందాం అనుకున్నా. సో పెద్ద బుట్ట ఉంది కదా, అది 250 ఛార్జ్ చేశారు. అండ్ చాట్ అది ఉంది కదా 150. ఈ చిన్న చిన్న బుట్టలు 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. అసలు చాలా చాలా బాగా అనిపించింది. అంటే అంత కష్టపడి చేసే పనికి ఓకే ఇవ్వచ్చు అని అయితే అనిపించింది. కాఫీ ఐటమ్స్ చాలా పెట్టి తీసుకుంటాం కదా, సో నాకైతే బాగా నచ్చింది. అండ్ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట. ఇంటికి కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువ యూజ్ కూడా చేస్తున్నారనేమో, వాళ్ళు డిఫరెంట్ మోడల్స్ అల్లారు. అసలు కొన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అలా ఇంకా బాగున్నాయి, కాకపోతే కొంచెం వీటికన్నా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో నాకు ఇవైతే బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇవే కాదు, అలా ఆన్ ద వే లైక్ ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ కుండలు కూడా నేను పప్పు చేపల పులుసు అవి కుండలో వాడతాను. బట్ పప్పు చేసుకునే తట్క అది కుండ కొంచెం పగిలింది, సో అది యూజ్ చేయట్లేదు. చేపల పులుసు ఓకే ఫైన్ యూజ్ చేయాలి. సో మొక్కలు ఆన్ ద వేలో అలా హైవేలో మొక్కలు కూడా అమ్ముతున్నారనమాట హోల్సేల్ రేట్కి. సో ఇండోర్ ప్లాంట్స్ హోల్సేల్ రేట్కి ఉండదు, కానీ హైబిస్కస్ అవి 50 రూపీస్కి ఇచ్చారనమాట. సో ప్లాంట్స్ అవి అయితే చాలా బాగున్నాయి. సో నా దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ లేవు, నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ పెంచుతాను అనమాట. నాకు ప్లాంట్స్ అంటే చాలా చాలా పిచ్చి. సో ప్లాంట్స్ పిచ్చి అవడం వల్ల సో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ నేను తీసుకోలేను జనరల్గా, ఎందుకంటే సన్లైట్ అవసరం వాటికి. సో బెంగళూరులో అంత సన్లైట్ అయితే ఏం రాదు ఇంట్లోకి, బాల్కనీలోకి. సో అందుకని తీసుకుని. సో ఆన్ ద వే మా ఆయనకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ కొంచెం ఇలా హైబ్రిడ్వి కాకుండా ఇలా నాటివి దొరికితే ఇంకా ఇష్టం అనమాట. సో బాదామి, పైనాపిల్, నెక్స్ట్ జామున్ ఇవన్నీ దొరికాయి అన్నమాట. సో నేరేడు పళ్ళు నాకు చాలా చాలా ఇష్టం. సో ఇవన్నీ ఆన్ ద వే కనపడితే తీసుకున్నాము. అండ్ ఆయన ఫ్రూట్స్, నేనేమో ఇలాగా ఫ్లవర్స్, ప్లాంట్స్, నెక్స్ట్ ఇలాగ అవన్నీ తీసుకున్నాయి. అండ్ ఆ రోజు ఈవినింగ్ పిల్లలు భయంకరంగా అల్లరి చేస్తున్నారు, ఇంటికి వచ్చాక అస్సలు కామ్గా ఉండట్లేదు అనమాట. సో అందుకని గ్రీన్ పీస్ ఇచ్చాను, నలుగురిని కూర్చొని వాళ్ళమని. మా వాడు కూర్చొని బుద్ధిగా ఒక 5-6 వానే మంచాడు. తర్వాత తెలిసింది కదా అయ్యగారికి ఫుల్ వెక్స్ అయిపోతాడు, అంటే వాడికి చిరాకు వచ్చి అది కూడా బోర్గా ఫీల్ అయిపోతాడు. సో ఈ ఆడపిల్లలు వీడు చక్కగా కూర్చొని వాడికి ఎలా ఒలాలో నేర్పిస్తే చక్కగా ఒలుస్తున్నారనమాట ఈవినింగ్ టైం ఇలా కూర్చొని. సో ఆ టైంలో నేను ఇంకా ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే చేసుకుంటున్నాను.
అండ్ ఈ వీడియోలో ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే నేను 3 ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ 3.5 ఇయర్స్ వెయిట్ చేశాను అనమాట. ఏంటంటే నేను బ్రహ్మకమలో ఒకే ఒక ఆకేసాను 2022లో అనమాట. ఒకే ఒక ఆకేసాను అండ్ వేసిన తర్వాత కూడా అది ఒకసారి బాగా పెరిగింది, ఒకసారి నేను ఆల్మోస్ట్ 2 months లేకపోతే అది పాడైపోయింది. మళ్ళీ వచ్చాక ఏదో చేస్తే ఓకే మళ్ళీ పెరిగింది. ఇండోర్లోనే పెంచాను, ఎందుకంటే నేను ఉన్న ముందు ఫ్లాట్స్లో అయితే అసలు బయట పెట్టుకోవడానికే లేదు సన్లైట్. సో ఇంట్లోనే పెంచాను అనమాట. సో అలా 1 year ఇంట్లోనే ఉంది. తర్వాత 2 years ఓకే బయట ఉంది. బట్ అప్పుడు కూడా ఏంటంటే సోఫా షిఫ్టింగ్ అదే అప్పుడు దానికి తగిలేసి అప్పుడు కూడా కట్ అయిపోయింది మధ్యలోకి, మళ్ళీ పెరిగింది. ఫైనల్గా ఒక్కరోజు చూసాను మొగ్గ రావడం. సో చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ ఏమైందంటే ఆ పర్టికులర్ డే ఫ్లవర్ వచ్చిండే నేను అస్సలు దాన్ని చూడలేదనమాట. సో చూడలేదు దాన్ని. ఆల్మోస్ట్ లైక్ నైట్ 11 అయిపోతుంది. నేను బయటికి ఇలా వెళ్ళినప్పుడు బాల్కనీలో అంతా పడుకోవడానికి రెడీ అయిపోయి నైట్ ఇలా బయటికి వెళ్ళాను. సో ఫ్లవర్ చూసాను ఆల్ ఆఫ్ ఇట్ సడన్ అనమాట. అస్సలు నా ఆనందానికి అవధులు లేవు. అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆ ఫ్లవర్ గురించి లిటరల్గా చాలా ఇయర్స్ వెయిట్ చేస్తున్నాను అనమాట రావడం కోసం. సో ఒకేసారి చూసారు చాలా ఆనందంగా ఉంది. ఫ్లవర్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట. ఎందుకంటే నా ప్లాన్స్ పిచ్చి కాబట్టి నేను చూసారు చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఏంటంటే బ్రహ్మకమలం ఫ్లవర్ పూజ కూడా చేస్తారనమాట. ఆ టైంలో ఫ్లవర్ వచ్చే టైంలో ఫ్లవర్కి పూజ అది చేస్తారు మొక్కకి. బట్ ఇన్ ద సెన్స్ నాకైతే ఆ పూజ గురించి వాటి గురించి ఎంత ఐడియా లేదు. బట్ నేనైతే హారతి అది ఇచ్చాను, ఎందుకంటే నేనే ఆ మొక్కకి దిష్టి పెడతానేమో అంత నచ్చింది, అంతసేపు చూసాను ఆ ఫ్లవర్ని. సో నేను జస్ట్ హారతి అదైతే ఇచ్చాను. సో ఫ్లవర్ అయితే చాలా చాలా బాగుందండి. అసలు చాలా బ్లెస్డ్గా ఫీల్ అయినది వచ్చినందుకే. అండ్ నెక్స్ట్ నుంచి అన్ని మొక్కలు తెచ్చాను కదా, సో అన్ని సర్దుకోవడం అదే సరిపోయింది. సో అవన్నీ తీసి మొక్కలన్నీ ప్లాంట్ సార్ట్ అవుట్ చేసి చెప్పాను. సో ఇలా అండి నా వీక్ అంతా గడిచింది. సో నేను నీట్గా సర్దుకున్నవి నెక్స్ట్ ఇదేంటి ప్లాంట్స్ అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో నెక్స్ట్ వీక్లీ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఎలా ఇంట్లో అంతా సార్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నానో, ఆ ఉల్లిపాయ బుట్లు ఎలా సర్దుకున్నానో ఇవన్నీ అయితే మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ అండి. హలో 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 అందరూ బాయ్ అంటే బాయ్ చెప్పారు అనుకుంటున్నారేమో, మర్చిపోయిన నోట్. నేను ఎప్పుడు పాజిటివ్ నోట్ చెప్తాను కదండి వీడియో లాస్ట్లో. సో ఈరోజు పాజిటివ్ నోట్ ఏంటంటే మీకు నచ్చిన పని, మీకు మనసుకి హాయిగా అనిపించిన దానికోసం ఎన్నో ఇయర్స్ నుంచి మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. లిటరల్గా ఆ విషయాన్ని చూసినప్పుడు లిటరల్లీ నిజంగా అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ నిజంగా ఎవరితో షేర్ చేసుకోక్కర్లేదు. ఓకే మీ దగ్గర ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుని, బట్ మీరే మీ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెయిట్ అనేది కూడా లిటరల్లీ మీ పేషెన్స్ అనేది కూడా చాలా వర్త్ అనమాట. సో ఆ మూమెంట్ మీరు ఏదైతే కోరుకున్నారో అది అయ్యిందో అప్పుడు లిటరల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పేషెన్స్ అనేది కోల్పోవద్దు, ధైర్యాన్ని అనేది నింపుకోండి, ఆశను అనేది నింపుకోండి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్.